గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటనపై వైసీపీ నాయకుల యొక్క తీరుపై తెలుగు మహిళలు మండిపడ్డారు. బాధిత అయినటువంటి మహిళ స్పందనతో అయినా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. బాధితురాలే ఎమ్మెల్యే గల్లా మాధవి అండగా నిలిచారని స్పష్టం చేసిన దుష్ప్రచారం ఆపని వైసీపీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. మహిళల గౌరవాన్ని రాజకీయాలకు బలి చేయొద్దని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు తెరలేపడం సిగ్గుచేటని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే స్పందించి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం ఎమ్మెల్యే చిత్తశుద్ధితో వ్యవహరించగా దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూసిన వైసీపీ నేతలు ప్రజల ముందు అబాసు పాలయ్యారని పేర్కొన్నారు. బాధిత మహిళ తనకు ఎమ్మెల్యే గల్లా మాధవి అక్కలా అండగా నిలిచారని, ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి పరామర్శించారని, నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పారని స్వయంగా వీడియో ద్వారా వెల్లడించిందని తెలిపారు. బాధితురాలు తన గాయాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తుంటే వైసీపీ నేతలు అదే వీడియోలను పదే పదే ప్రసారం చేస్తూ ఆమె మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, బాధలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత హీనమైన చర్య అని విమర్శించారు. బాధితురాలే బహిరంగంగా వాస్తవాలు చెప్పిన తర్వాత కూడా కథనాలు అల్లుతూ రాజకీయాలు కొనసాగించడం వైసీపీ నాయకత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పంచుమర్తి కల్పన, యార్డ్ డైరెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.